మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. డిప్యూటీ స్పీకర్ జనసేన మంత్రివర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్లుగా తెలుస్తోంది. రఘురామ కృష్ణరాజు, కందుల దుర్గేష్ వర్గీయులు ఒకరినొకరు తలపడ్డట్లుగా తెలుస్తోంది. జనసేన నేతతో డిప్యూటీ స్పీకర్ సెక్యూరిటీ దురుసుగా ప్రవర్తించినట్లుగా సమాచారం. సెక్యూరిటీ తీరుపై నిరసన తెలిపారు జనసేన శ్రేణులు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కూటమిలోని వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ కింద కూడా చెప్తున్నారు. మాపై కంటిన్యూస్గా వివక్ష చూపిస్తోంది టీడీపీ అని ఆయా నియోజకవర్గాల్లో తలెత్తినటువంటి అభిప్రాయానికి సంబంధించి కూడా వారి సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మేము కూడా కూటమిలోని భాగమే. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే మా అధ్యక్షుడికి సంబంధించి మెచ్చుకున్నటువంటి వైనం, మా అధ్యక్షుడి ప్రాధాన్యత గురించి కూడా గుర్తు చేశారు. కానీ టీడీపీ మా ప్రాధాన్యతను గుర్తించడం లేదనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ సందర్భంగా రకరకాలైనటువంటి వాదనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఒకసారి అక్కడ జరిగినటువంటి ఆ ఘటనను ఒకసారి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జరిగినటువంటి పరిణామానికి సంబంధించి అక్కడ ఒక ఇంత కన్ఫ్యూజన్ అయితే చోటు చేసుకుంది కదా. డిప్యూటీ స్పీకర్ అలాగే జనసేన మంత్రివర్గాల మధ్య ఘర్షణ మొదటి నుంచి ఉన్నటువంటి అంశాలని తిరిగి తోడుతూ మళ్ళీ గతంలో జరిగినటువంటి అంశాలను కూడా ప్రస్తుత అంశానికి జోడిస్తూ గుర్తు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందితో ఇక్కడని కాదు, చాలా చోట్ల సమస్య అనేది ఉంది అనే మాట వాస్తవం. అంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకి కాస్త గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అమరావతి చిత్రకళ వీధిలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను వీటిని పరిశీలించడానికి ఒక టూరిజం శాఖ మంత్రిగా వచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, వీళ్ళు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏకంగా గన్మెన్లు అన్నప్పుడు కాస్త నివారించాల్సింది, కాస్త అంటే విజ్ఞతగా ప్రవర్తించాల్సింది గన్మెన్లు అక్కడ. కానీ అక్కడ గన్మెన్లే విచక్షణ మర్చిపోయి ప్రవర్తించడం అనేది వివాదాస్పదంగా మారినటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఏకంగా అంటే జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ గాని అలాగే మంత్రి కందుల దుర్గేష్ గాని వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కాస్త అంటే ఒక కేంద్ర మంత్రి ముందే ఇలా కొట్టుకోవడం అనేది, ఇలా ఇటువంటి ఘటనలు జరగడం అనేది చాలా ఎంతగానో విడ్డూరంగానూ అనిపించింది. అంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన సిబ్బందిని కాస్త కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అది ఆ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అలాగే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి కూడా కొంత వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అక్కడ పరిస్థితిని తీవ్రతరం చేశాయి అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏదో ఆ ఘటనలో గాయపడినటువంటి శ్రీనివాస్ యాదవ్ మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి అటు టీడీపీ అధిష్టానం కూడా ఆరాధించింది, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆరాధించారు. దీనికి సంబంధించి అంటే కొంత అక్కడ స్థానిక అధికారుల ద్వారా పైకి సమాచారం వెళ్ళింది. అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీం నుంచి కూడా సమాచారం తీసుకున్నారు, పైన ఏం జరిగింది అసలు ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి. అయితే ప్రస్తుతానికి ఈ విషయం కాస్త తీవ్రంగా ఉండటంతో కందుల దుర్గేష్ అటు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అలాగే ఇటు కొంత సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేయడానికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రఘురామ కృష్ణరాజు కూడా రెడీ అయ్యారు అనేటువంటి మాట కూడా ఇక్కడ వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంకట్, ప్రోటోకాల్ దాటి ముందుకొచ్చారు కాబట్టి నియంత్రించేటువంటి క్రమంలో జరిగిన తోపులాట తప్ప అది అడ్డుకునేటువంటి ప్రయత్నం కాదు, ఇది అక్కడ ఒక వర్గం చెప్తున్నటువంటి మాట. ఏంటి అసలు నిజంగా అదే విధంగా జరిగిందా, లేకపోతే జనసేన నేతలు గత నుంచి ఆరోపిస్తున్నట్టు ప్రతి అంశంలో కూడా మమ్మల్ని చులకనగా చూస్తారు, తక్కువగా చూస్తారు, సో మా ఎంట్రీకి సంబంధించి కూడా టీడీపీ వర్గం దాదాపుగా ఒక 20 మంది 30 మంది ఉంటే మా వర్గం నుంచి ఒక 5గురికి కూడా ఎంట్రీ సరిగా ఉండదు, ప్రతి చోట కూడా వివక్షే ఉంటుంది, అదే స్థాయిలో ఇప్పుడు తోసేసినటువంటి వైనం కూడా అని చెప్పే మాట. నిజంగానే ఒకవేళ ప్రోటోకాల్ అతిక్రమించి వచ్చేటువంటి ప్రయత్నం చేశారా, లేకపోతే నిజంగా అసలు ఏం జరిగిందనే మాట? ఇక్కడ ప్రోటోకాల్ అంశం అనేది కీలకం కావచ్చు, కానీ ప్రోటోకాల్ అంశానికి సంబంధించి చూసుకుంటే గౌరవం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రోటోకాల్ కి సంబంధించి ఇప్పుడు అతను మంత్రి కందుల దుర్గేష్ అనేటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు, కేబినెట్ ర్యాంక్ లో ఉన్నప్పుడు ఆయనకి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
అలాగే అక్కడ ఆయన కూడా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి సన్నిహిత సంబంధాలు ఉండటం అనేది కొంత ముఖ్యమైనటువంటి అంశం. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు అతను గన్మెన్ స్థాయిలో ఉండే వ్యవహరించినటువంటి వ్యవహార శైలి ఆక్షేపణీయంగా ఉందనేటువంటి మాట వినపడుతోంది. అంటే ఇక్కడ వాళ్ళను తోసేయాలి అనేటువంటి అంశం కానీ, లేదంటే వాళ్ళని కంట్రోల్ చేయాలనేటువంటి అంశం కానీ పైనుంచి వెళ్తేనే వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుందనే మాట కూడా ఉంది. కాబట్టి లేదంటే గన్మెన్ అంత స్వతహాగా చొరవ తీసుకుని అటువంటి చర్యకు దిగేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ అంశం అనేది అంటే కూటమిలో క్షేత్రస్థాయిలో పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఒకరికొకరి మధ్య సఖ్యత లేదు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి సఖ్యత లేదు, అలాగే ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు, పార్లమెంట్ సభ్యులతో సఖ్యత లేదు. ఇవన్నీ ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు అనేవి అధినేతలు బాగానే ఉంటారు కానీ కింద స్థాయి నేతలే మీరు ఎందుకు కొట్టుకుంటారు, మేము బాగానే ఉన్నాం కదా, మా ఆదేశాలు పాటించండి చాలు అని కూడా అధినేతలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలు ఇరు వర్గాలకు సంబంధించి దాన్ని ఎలా చూడొచ్చంటారు మనం? అసలు అధినేతల మాట ఇక్కడ వీళ్ళ నాయకులు వినేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ లేదు అనేటువంటిది ప్రధానంగా వినపడేటువంటి కామెంట్. అధినేతల విషయంలో ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు గానీ ఎన్నో సందర్భాల్లో వీళ్ళకి సంబంధించి కంట్రోల్ చేసే విధంగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళ వైఖరిలో మాత్రం మార్పు అనేది లేదు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. ఇటు టీడీపీ సోషల్ మీడియాలో కానీ జనసేన సోషల్ మీడియా కానీ ఒకరిపై ఒకరు ఇప్పుడు రీసెంట్ గా ఒక ఎన్ఆర్ఐ ఇష్యూ వచ్చింది ప్రసాద్ అనేటువంటి వ్యక్తి గురించి. అక్కడ ఏకంగా కార్యకర్తలు ఒక రకంగా ఇక్కడ సామాజిక వర్గాల పరంగా కూడా విడిపోయి యుద్ధం చేసుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. కాబట్టి ఇక్కడ అధినేతల ఆలోచనకి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద టీడీపీలో కుమ్ములాటలు కావచ్చు లేకపోతే అంతర్గత విభేదాలు బయటపడ్డాయనే చెప్పాలి. డిప్యూటీ స్పీకర్ జనసేన మంత్రివర్గాల మధ్య ఘర్షణ ఇందుకు ఒక ఉదాహరణగా కూడా జనసేన చెప్తోంది. రఘురామకృష్ణరాజు కందుల దుర్గేష్ వర్గీయులు తలపడ్డటువంటి విజువల్స్ను కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. జనసేన నేతతో డిప్యూటీ స్పీకర్ సెక్యూరిటీ ప్రవర్తించినటువంటి దురుసు ప్రవర్తనతో ఒకంత అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెక్యూరిటీ తీరుపై నిరసన తెలిపారు జనసేన శ్రేణులు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి.